హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. 6 months ప్లస్ బేబీస్కి ఉగ్గు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక గ్లాసు బియ్యం, పప్పులు చిన్న గ్లాస్తో తీసుకోవాలి. ఒక గ్లాస్ మినపప్పు, ఒక గ్లాస్ కందిపప్పు, ఒక గ్లాస్ శనగపప్పు, ఒక గ్లాస్ పెసరపప్పు, హాఫ్ గ్లాస్ పల్లీలు, హాఫ్ గ్లాస్ బాదం పప్పు, హాఫ్ గ్లాస్ జీడిపప్పు, హాఫ్ గ్లాస్ వాల్నట్స్ కూడా తీసుకోవాలి. అన్నీ మంచిగా వాష్ చేసుకోవాలి. 2-3 సార్లు మంచిగా కడుక్కొని ఆరబెట్టుకోవాలి. ఒక పొడి క్లాత్ తీసుకొని కడుక్కున్న పప్పులన్నీ ఆరబెట్టుకోవాలి. ఇక్కడ మనం ఏ గ్లాస్తో బియ్యం తీసుకుంటున్నామో ఆ గ్లాస్తో హాఫ్ క్వాంటిటీ పప్పులు తీసుకుంటే సరిపోతుంది. ఈ ఉగ్గు 6 months బేబీస్ నుంచి 12 months బేబీస్ వరకు హ్యాపీగా ఇంట్లోనే చేసుకొని పెట్టుకోవచ్చు. కడుక్కున్న పప్పులన్నీ ఒక 5 నిమిషాలు ఆరబెట్టుకుంటే సరిపోతుంది. లేకపోతే ఫ్యాన్ కింద ఒక 5 నిమిషాలు వేసినా నీళ్ళంతా ఇంకిపోయేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. ఆరబెట్టుకున్న పప్పులన్నీ డ్రై అయిపోయాక స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని పప్పులన్నీ చక్కగా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి. కొద్దిగా మొత్తం పప్పులన్నీ వేపుకొని పక్కగా పెట్టుకోవాలి. మీకు అక్కడ వాల్నట్స్ వేయటం చూపించలేదు. ఇలాగ పప్పుల్లో వాల్నట్స్ వేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. పప్పులన్నీ వేపుకున్నాక కొద్దిగా వాము, కొద్దిగా జీలకర్ర వేసి వేపుకోవాలి. అన్నీ వేగాక చక్కగా పౌడర్ చేసుకోవాలి. వాము, జీలకర్ర ఎందుకు వేసుకుంటున్నామంటే పిల్లలకి కొద్దిగా ఆరగటానికి, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా ఉండడానికి కొద్దిగా వాము, జీలకర్ర వేసుకుంటున్నాం. పప్పులన్నీ మిక్సీ పట్టుకున్నాక కొద్దిగా జల్లించుకోవాలి. ఏమైనా ఉంటే తీసేసి పక్కన పెట్టుకోవాలి. మొత్తం పిండంతా జల్లించుకొని ఒక ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకుంటే 1 month వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఇంట్లోనే హెల్తీగా ఉగ్గు చేసుకొని పిల్లలకి పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను మా బేబీకి ఈవినింగ్ టైం పెడతాను. 2 spoons పౌడర్ వేసి కొద్దిగా వాటర్ వేసుకొని లమ్స్ ఏమీ లేకుండా కలుపుకోవాలి. స్టవ్ మీద కొద్దిగా వాటర్ పెట్టుకొని వాటర్ వేడయ్యాక ముందుగా కలిపి పెట్టుకున్న బ్యాటర్ అందులో వేసుకొని కలుపుకోవాలి. చక్కగా కలుపుకొని అంతా దగ్గరికి అయ్యేంత వరకు ఉంచుకోవాలి. దగ్గరికి అయ్యి చల్లారాక పిల్లలకి పెట్టుకోవడమే. ఇక్కడ ఇందులో 2 spoons నెయ్యి వేసుకుంటున్నాను నేను. అంతే, ఎంతో హెల్తీగా ఈజీగా ఇంట్లోనే ఉగ్గు రెడీ. వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.